అరుణ్ అడ్వకేట్ మనతో పాటు ఇప్పుడు లైవ్ లో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ప్రారంభమైంది మీరు పంజాగుట్టలో ఇచ్చిన కేసు ద్వారా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో అసలు మీకు అనుమానం ఎప్పుడు కలిగింది? ఈ కేసు పెట్టాలన్న ఉద్దేశము అసలు మీకు ఎట్లా ప్రారంభమైంది? మీరు మరో బ్రేకింగ్ న్యూస్ కూడా వేసుకోవచ్చు సార్. ఎస్, గతంలో యాంటీ కరప్షన్ బ్యూరోను వాడుకొని రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అది తొలి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. ఎస్, దాని మీద కూడా ఈ రోజు నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయబోతున్నా. సూపర్. మొట్టమొదటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అది. Yes. దాన్ని మరుగున వేసి తర్వాత వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల ఫోన్లు విన్నదో, రాజకీయ వ్యతిరేకుల ఫోన్లు విన్నదో, సొంత ఎమ్మెల్యేల ఫోన్లు, సొంత మంత్రుల కుటుంబాల ఫోన్లు, సొంత డ్రైవర్ల ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేసి సిస్టమ్ ను, ఒక మెకానిజం ను దుర్వినియోగం చేశారో దాని మీద మార్చి 8వ తారీఖు శివరాత్రి రోజు నేను గత సంవత్సరం ఫిర్యాదు చేయడం జరిగింది. అదృష్టవశాత్తు సుమోటోగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నా ఫిర్యాదును కాకుండా గంగాధర్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు. కాకపోతే అసలు దొంగ, నేను డైరెక్ట్ కల్ప్రిట్ అంటున్నా, అక్యూజ్డ్ అనట్లేదు. నేరాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అక్యూజ్డ్ అవుతారు. నేరం నిరూపించబడ్డవాడు కల్ప్రిట్ అవుతాడు. అటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు 14 నెలల నుంచి తప్పించుకుని తిరిగిండు. అదృష్టవశాత్తు ఇండియాకు అమెరికాకు ఉన్న సంబంధాలు బెడిసికొట్టడం ద్వారా వీసా సమస్యలు వచ్చి 52 రాష్ట్రాల్లో ఏ జైల్లో వేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభాకర్ రావు గతి లేక వాపసు రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఆధారంగా సుప్రీంకోర్టుకు తన మొరను పెట్టుకోవడం వల్ల సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క ప్రాధాన్యతను గ్రహించి ఖచ్చితంగా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఉద్దేశంతో ప్రభాకర్ రావును ఆదేశించింది. 3 రోజుల్లో వీసా నిబంధనలు, పాస్పోర్ట్ రిస్టోర్ చేసుకొని 3 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ అథారిటీ ముందు హాజరు కావాలంటే ఇప్పుడు సిట్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలిసింది ప్రభాకర్ రావు. ఇదే అదను గతంలో జరిగిన మాల్ ప్రాక్టీస్, ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి మీద జరిగిన కేసు కూడా నేను ఇప్పుడు కాసేపట్లో ఫిర్యాదు చేయబోతున్నా. దాన్ని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కింద తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే గతంలో ఏసీబీ కేసును చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో అప్పటి హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అసలు ఇది ఏసీబీ పరిధిలోకి రాదు అని చెప్పి స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా కానీ కౌంటర్ బ్లాస్ట్ గా ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేయలేదు. ఒక మెకానిజం ను తప్పుడుగా చూపించి ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి ఆయన కూతురు వివాహానికి కూడా రేవంత్ రెడ్డి గారిని హాజరు కాకుండా అడ్డుకున్న విషయం పూర్తిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చింది. కాబట్టి దాన్ని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ స్వీకరించాలని మరొక ఫిర్యాదు చేయబోతున్నాను. సో అయితే ఈ కేసుకు సంబంధించి మీరు న్యాయమూర్తుల ఫోన్లు కూడా విన్నారు, లాయర్ల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ కి గురయ్యాయన్నది మీరు చేసిన ప్రధాన ఆరోపణ. సో తద్వారానే ఈ కేసుకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అందుకు దానికి మీరేమంటారు? ఖచ్చితంగా చేసింది సార్. కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తే వినొచ్చు, దాంట్లో ఉన్న కంటెంట్ చూడొచ్చు. వీళ్ళు అత్యాశకు వెళ్లి అత్యాశపూరితంగా లక్షల కొద్ది ఫోన్లను వినడం జరిగింది. అందులో భాగంగా కింద పనిచేసే వ్యక్తులు కూడా వాళ్ళ అవసరాలకు సంబంధించి వివిధ రకాలుగా ఫోన్లను వినడం జరిగింది. నల్గొండలో ఒక కానిస్టేబుల్ టీం ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని 40 మంది మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాతనే బయటకు వచ్చింది. అంటే ఇంత మాల్ ప్రాక్టీస్ జరిగింది దీంట్లో. వీటన్నిటికీ బాధ్యత ఒక పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్దే కదా బాధ్యత. ఖచ్చితంగా కేసీఆర్ ఈ పూర్తి స్థాయి కేసును మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థనంతా తానే నడిపిన ప్రభాకర్ రావు ముఖ్య నిందితుడు అవుతాడు. ఈయన దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. ఇది ఎవరైనా సరే, ఎవరి ఫోన్లోనైనా సరే రహస్యంగా వినాలి అంటే అది దేశ భద్రతకు సంబంధించి ముప్పు ఉంటేనే తప్ప. అంటే ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తులు ట్యాప్ చేయించుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి ట్యాప్ చేయించుకోవడం కాదు. ముఖ్యమంత్రి కింద పనిచేసే ఇంటెలిజెన్స్, ఎస్బీలు, ఐబీలు వీళ్ళు వినొచ్చు. అంతేగాని ముఖ్యమంత్రి వినాలి, ముఖ్యమంత్రి లిస్ట్ ఇస్తే ముఖ్యమంత్రి చెప్పిన లిస్టు ప్రకారం ట్యాపింగ్ చట్టంలా కాదు, ఎక్కడ కూడా రాజలేదు. కాబట్టి వీళ్ళు చట్ట బాహ్యంగా, చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలకు యావజీవ శిక్ష ఉంది. ఖచ్చితంగా లబ్ధిదారుడైన
టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధిదారుడైన కేసీఆర్ ను అక్యూజ్డ్ నెంబర్ 1 గా చేర్చి ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తాను. కానీ అంటే ఎక్కడి నుంచి చూసినా ప్రభాకర్ రావు దగ్గరకు వచ్చి ఆ ట్రేజెస్ అన్ని ఆగిపోతున్నాయి. దానిపైన మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నట్టుగా అనుమానపడుతున్నట్టుగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు అన్నది ఒక కీలకమైన అంశం. దాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని బయటకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు వాంగ్మూలం అనేది ఎంత కీలకంగా మారే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ప్రభాకర్ రావే ఎగ్జిక్యూట్ చేసిండు. ప్రభాకర్ రావే పై నుంచి ఆదేశాలు అందిస్తుంది, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు అందించుకొని, మంత్రుల నుంచి ఆదేశాలను తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను కూడా విన్నారు. కొన్ని వందల వేల ఆర్థిక లావాదేవీలను వీళ్ళు ముందే పసిగట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేయించడము, వాళ్ళకు అనుకూలంగా ఎలక్షన్ లో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను విని వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, ఇదంతా కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేయడం అనేది ముదావాహం. ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. ప్రభుత్వాన్ని నడపడం వేరు, ప్రభుత్వాన్ని ఒక పార్టీ వాళ్లే కొమ్ము కాయాలనుకోవడం, ప్రభుత్వానికి కొమ్ము కాయడం, తరాల పాటు వాళ్లే అధికారాన్ని నిర్వహించుకోవడానికి రాజకీయంగా ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం మాత్రం ఖచ్చితంగా ఖండనీయం, రాజ్యాంగ విరుద్ధం కూడా. సో ఇప్పుడు వీళ్ళ పాత్రకు సంబంధించిన ఆరోపణలు తప్ప ఆధారాలు దొరకని నేపథ్యంలో కేవలం ప్రభాకర్ రావు దగ్గర మీద ఆగిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం స్టేట్మెంట్ ఇస్తారు అన్న దాని మీద ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ బట్ అతను ఏమాత్రం సహకరిస్తారు అన్నది కూడా మరొక అనుమానం ఉంది. ఖచ్చితంగా సహకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవును గతంలో రిటైర్ అయిన తర్వాత కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ప్రభుత్వం నమ్మకంతో కొనసాగించింది. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. కేవలం ఒక పార్టీకి సేవ చేయడానికి, ఒక వ్యక్తికి సేవ చేయడానికి, ఒక వ్యక్తి కాళ్ళు కడగడానికి మాత్రమే ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు వాడుకోవడం. అందరూ కూడా ప్రభాకర్ రావు గురించి చెప్తున్నారు కాబట్టి ప్రభాకర్ రావు అనే వ్యక్తి తప్పించుకునే అవకాశాలు లేవు. ఆయన ఏం చెప్తాడు? ఒప్పుకోవడానికి అయితే కోర్టు ముందు ఒప్పుకోవచ్చు, 164 స్టేట్మెంట్ ఇవ్వచ్చు. తప్పించుకోవడానికి అప్రూవర్ గా మారితే చట్టం కూడా రక్షణ కల్పిస్తుంది కదా. తప్పు ఎవరి కొరకు చేసింది అనేదాన్ని 164 స్టేట్మెంట్ ఆధారంగా నేను చెప్పదలుచుకున్నా అని ఒకవేళ చెబితే ఖచ్చితంగా ఒక రకంగా అప్రూవర్ గా డిక్లేర్ చేసి ఆయన స్టేట్మెంట్లను 164 స్టేట్మెంట్లను రికార్డ్ చేసి అప్పుడు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అందులో భాగంగా రాజకీయంగా ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఈ కేసును మనం గమనిస్తే కేవలము ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేశారనే ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి తప్ప ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు లేవు అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. మీరు ఆ కేసుని స్టడీ చేస్తారు కాబట్టి ఏంటి అసలు, అంటే దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏమైనా ఉందా? సింపుల్ గా సార్, అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ లో హార్డ్వేర్ ను ధ్వంసం చేసినంత మాత్రాన వాళ్ళు వాడుకున్న టైమింగ్ ఈ ఫోన్ల నుంచి ఆ ఫోన్లకు వచ్చింది, ఈ ఫోన్ల నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా సిట్ ఆఫీస్ కి చేరవేసింది, అన్ని నెట్వర్క్ల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఎవరి ఫోన్లనైతే వీళ్ళు వైరస్ ప్రవేశపెట్టి వాళ్ళు విన్నరో కొన్నింటిలో ప్రత్యర్థి ఫోన్లకి వీళ్ళే మిస్డ్ కాల్ రూపంలో వైరస్ ను ప్రవేశపెట్టి అక్కడ ఉన్న డాటాను సంగ్రహించడం, టైం టు టైం సంగ్రహించి దాన్ని రికార్డ్ చేసుకున్నాం. అంటే ఎవరైతే ప్రత్యర్థి ఫోన్లలో యాంటీవైరస్ డిటెక్ట్ అవుతుందో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన సీక్రెట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసినారో అది కూడా వీళ్ళని పట్టిస్తుంది కదా. ఎవరు కూడా నా ఫోన్ లో నేనైతే సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన యాంటీవైరస్ నేనైతే ఇన్స్టాల్ చేసుకోను కదా. బాధితుల ఫోన్లను కూడా ఎగ్జామిన్ చేసిండ్రు. బాధితుల ఫోన్ల నుంచి ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ స్పై సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది దాని సోర్స్, దాని లైసెన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరు ఖరీదు చేసిండ్రు, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇజ్రాయెల్ కు సంబంధించిన సంస్థ దగ్గర ఉంటాయి. వీళ్ళు దీని సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి మాతో ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిండ్రు అని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. పెద్ద ఇష్యూ కాదు ఇది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే హార్డ్వేర్ ధ్వంసం చేసినంత మాత్రాన, హార్డ్వేర్ నాశనం చేసినంత మాత్రాన వీళ్ళు తప్పించుకోవచ్చు. ఎంత మాత్రం వీలు కాదు. ఖచ్చితంగా వీళ్ళు చట్టానికి చిక్కుతారు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సంస్థ, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం వీళ్ళు యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎంత మాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే ఫైనల్ పాయింట్ చెప్పండి, మీరు ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ని లేకపోతే ఈ డిజిటల్ ఎవిడెన్సెస్ ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యాక్సెప్ట్ చేస్తుందా? తద్వారా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా? ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఉంటది. అది లైసెన్స్ ఖరీదు చేసిన సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. రైట్. ఇజ్రాయెల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆర్థిక శాఖ దగ్గర ఇజ్రాయెల్ సంస్థకు ఫండింగ్ ఇచ్చింది మన
హోమ్ డిపార్ట్మెంట్ కి ఫండింగ్ ఇచ్చింది. ఆ ఫండ్ ఖచ్చితంగా సిట్ కార్యాలయానికి ఈ ప్రభాకర్ రావు టీం కి ద్వారా ఖర్చు పెట్టిన బిల్స్ అయితే ఉంటాయి. ఆ బిల్స్ ఆధారంగా ఆ లైసెన్స్ ను బాధితుడి సెల్ ఫోన్ లో ఉన్న వైరస్ లైసెన్స్ ను ఇవన్నిటిని క్రోడీకరించి టెక్నికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా భారత ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఉంటది కాబట్టి వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది అనేది ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా వచ్చిన ముఖ్యమైన హర్డలు ప్రభాకర్ రావు భారతదేశంలో లేకుండా విదేశాల్లో దాక్కోవడం అన్నది. ఆయన ఇప్పుడు భారతదేశానికి వచ్చారు కాబట్టి ఆయనను వేసే ప్రశ్నలు, ఆయన చెప్పే సమాధానాలు, ఆయన ఇచ్చే వాంగ్మూలాల్లో చేరి ఏం జరగబోతుంది అనేది అయితే ప్రతి ఒక్కరిలోనూ ఆ టెన్షన్ అయితే ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోనే ఈ ట్యాపింగ్కి ఆ బీజం పడింది. దాన్ని మొత్తాన్ని తర్వాత విషవృక్షం లాగా వీళ్ళు పెంచి పర్సనల్గా కూడా దీన్ని వాడుకున్నారు అన్నది మరొక ఆరోపణ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు కానివ్వండి, ఆ కొనుగోలు చేసే క్రమంలో అఫీషియల్గా ఎంత కొనుగోలు చేశారు, అన్అఫీషియల్గా దాన్ని ఎంతగా వాడారు అన్న విషయంపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సిన అయితే అవసరం ఉంది. ప్రభాకర్ రావు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్తారు, ఆ చెప్పిన పేర్లకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ఎన్ని దొరుకుతాయన్నది అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది ఖచ్చితంగా నేరం. ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళు, ఆ నేరానికి పాల్పడమని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు శిక్షార్హులు అవుతారన్న నేపథ్యంలో ఆ శిక్షను ఖచ్చితంగా చాలా క్లియర్గా అలాగే కఠినంగా జరగాలి అనేది అయితే మనం కోరుకుందాం. ఇది వాళ్ళ పాయింట్ కూడా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూ.